రైట్, ఇక ఇదే విషయంపై స్పందించేందుకు వైసీపీ నేత అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి. అంటే పురంధేశ్వరి గారు బీజేపీలో కంటిన్యూ అవుతున్నారు. ఆయన భర్త ఈరోజు లోటస్ పాండ్లో వైఎస్ జగన్ గారితో భేటీ అయ్యారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇది గత కొంతకాలంగా జరుగుతున్నది. పత్రికల్లో కూడా వార్తలు వస్తున్నాయి. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఆ కార్యకర్తలతో కూడా సమావేశమైనట్టుగా మన పత్రికల్లో మనం చూసాం. వాళ్ళు వైసీపీలో చేరబోతున్నారనేటువంటి సమాచారం కూడా సోషల్ మీడియాలో, పత్రికల్లో, లీకుల్లో వస్తున్నది. దీని సడన్ గా జరిగినటువంటి పరిణామం అయితే నేను అనుకోవడం లేదు. వైసీపీలోకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చేరటం అనేది దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి, వైసీపీకి కూడా ఉభయ పక్షాల కూడా ఇది మేలు జరుగుతుందనేది నా అభిప్రాయం. పైగా పర్చూరు కాన్స్టిట్యున్సీలో చాలా బలమైనటువంటి కుటుంబం వారిది. ఆ కుటుంబం వైసీపీలో చేరటం వల్ల అక్కడ కొంత బలం పెరగటం, పైగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మాజీ మంత్రివర్యులుగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు తోడల్లుడుగా ఉన్నారు, ఎన్టీ రామారావు గారు అల్లుడుగా ఉన్నారు, అలాగే పురంధరేశ్వర గారు కేంద్ర మంత్రివర్యులుగా చేశారు. సరే, పురంధరేశ్వర గారు భారతీయ జనతా పార్టీని వదిలి మళ్ళా వారు కూడా వైసీపీలోకి వస్తారా, లేకపోతే వారు భారతీయ జనతా పార్టీలోనే కంటిన్యూ అవుతారా అనే అంశాలు రాబోయే కాలంలో చాలా క్లియర్ గా వాళ్లే చెప్తారని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు లాంటి ఒక మంచి వ్యక్తి, మంచి పర్సనాలిటీ వైసీపీలోకి చేరటం వైసీపీకి ఒక శుభ పరిణామం, వారికి కూడా ఒక శుభ పరిణామంగా నేను భావిస్తున్నానండి. అంటే తన కుమారుడు హితీష్ పర్చూరు నుంచి పోటీ చేసే అవకాశం కోసమే వైసీపీలో చేరుతున్నారు అనుకోవచ్చు అంటారా? అది మరి ఏ సంభాషణలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జరుగుతున్నాయో మరి నాకైతే సమాచారం లేదు. వారి కుటుంబ సభ్యుల్లో ఒక పోటీ చేస్తారని నేను అనుకుంటున్నాను నాకున్న రాజకీయ పరిజ్ఞానంలో. సరే, వెంకటేశ్వరరావు గారు పోటీ చేస్తారా, వారి కుమారుణ్ణి రాజకీయ రంగంలోకి తీసుకురావడం కోసం ప్రపోజ్ చేస్తారని దట్ ఈస్ దేర్ విష్. వెంకటేశ్వర గారు అంటే వెంకటేశ్వర గారు పోటీ చేస్తారు, లేకపోతే వారి కుమారుని పెడితే వారి కుమారుని పోటీ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది పూర్తి సమాచారం అయితే నాకు లేదు, కానీ అది ప్రకటన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కషన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆ సమాచారం వస్తుంది. ఏది ఏమైనా నాకు తెలిసినంత వరకు పరుచూరులో మాత్రం దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులే వైసీపీ తరఫున పోటీ చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నట్టుగా ఈ జాయినింగ్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి. No.